బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ డే 24/7 స్ట్రీమింగ్ వచ్చేసరికి ఏంటంటే, యాక్చువల్లీ ఇవాళ జరిగింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇంకా ఏమీ అంత డెప్త్గా అయితే వెళ్ళలేదు, కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు మన బిగ్ బాస్. చిన్న చిన్న లిటిగేషన్స్ ఏంటంటే, యాక్చువల్లీ ప్రియా 2 డేస్ స్టార్టింగ్ డే నుంచి నాకు ఆలూ కర్రీ కావాలి, ఫస్ట్ రాగానే ఆలూ కర్రీ కావాలి అని అడుగుతుంది. అయితే ఇవాళ బిగ్ బాస్ బయట మన ఎవరైతే సెలబ్రిటీస్ ఎవరైతే టీనేజ్‌గా ఉన్నారో వాళ్ళకైతే ఆలూ కర్రీ అయితే పంపించడం జరిగింది. అండ్ వీళ్ళు ఏ కర్రీ కావాలో లేదా ఏ ఫుడ్ కావాలో వాళ్ళ చేత వండించుకోమని చెప్పారు. సో, అందులో భాగంగా ప్రియా అయితే చాలా క్యూరియాసిటీతో అక్కడ ఫుడ్ కుక్ అవుతుంది. కానీ తను జస్ట్ లిటిల్ బిట్ సరదాగా ఎళ్లి టేస్ట్ చేద్దాం అన్నట్టు ఎళ్తే పవన్ గారు అంటే ఇవి కూడా టాస్క్‌లో ఇంక్లూడ్ చేస్తారా అని సరదాగా ఒక మాట అన్నాడు. అది అతను తెలుసుకన్నాడో, తెలియకన్నాడో అనేది మనం ఎలా తీసుకోవాలని ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ అది మాత్రం ఒక పెద్ద లొల్లి చేసి పెంట చేసి వదిలారు. సో, దానికి మన రాము రాథోడ్ గారు ఎవరికి చెప్పాలా? ప్రియాకి చెప్పాలా? లేకపోతే బిగ్ బాస్‌తో చెప్పాలా? అనేది అర్థం కాక తినే అతన్ని కూడా ఆపేసొచ్చేసి సారీ అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ కానీ అక్కడ చూసుకుంటే ఆ రాము రాథోడ్ గారు ఆ విషయం జరగానే వెంటనే వెళ్లి రియాక్ట్ అవ్వలేదు. అతనికి ఒక నలుగురు, ఐదుగురు వచ్చి వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అతను వెళ్ళి ప్రియాకి సారీ అంటే తను కాంప్రమైజ్ కాలా. ఎందుకంటే ఎంతైనా కర్నూలు అమ్మాయి కదా! ఆ పౌరుషం అదండి నాకు అవసరం లేదు. అయ్యో! పర్లేదు అది ఇది అని ఏదో కవర్ చేసింది కానీ, ఆమె పెట్టే టైంలో గనక పెట్టేసుంటే అసలు అది పెద్ద కాన్సెప్ట్ అయ్యేది కాదు. కానీ దాన్ని ఒక మ్యాటర్ లాగైతే తీయటం అయితే జరిగింది. కానీ ఈ విషయాన్ని రేపు గనక మన బిగ్ బాస్ ఎప్పుడైతే పోలింగ్స్ పెడతాడో ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే యాడ్ చేస్తారు. దీని మీదే చాలా పెద్ద ఫైట్ అయితే అయితది. సో, ఇప్పటిదాకా అయితే ఇది జరిగింది. అండ్ మోరోవర్ ఏందంటే, భరణి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు సైడు న్యూట్రల్‌గా మాట్లాడుతున్నారు. మీరు గమనించి ఉంటే గనక. అండ్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసరికి ఈ నామినేషన్స్ చాలా అంటే చాలా క్యూరియాసిటీతో జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రాము రాథోడ్‌కి అండ్ మోరోవర్ ఇప్పుడు బట్టలు ఉతకటం కాడ నుంచి అన్ని పనిష్మెంట్స్ అవి ఇవి అయితే ఇస్తున్నారు. అంటే రాము రాథోడ్ ఒక్కళ్ళకి కాదు, ప్రతి ఒక్కళ్ళకి వేరే వేరే కాన్సెప్ట్స్ ఇస్తున్నారు. అండ్ ఇమ్మాన్యుయల్ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు. అసలు చూస్తున్న ప్రతిసారి ఆయన ఏదోటి పట్టుకొని ఊడుస్తానే కనబడుతున్నాడు. ఆమెను మన శ్రేష్ఠ గారు. సో, ఖచ్చితంగా ఈసారి అయితే డే 3 నుంచి నామినేషన్స్ కూడా ఈసారి తెలివిగా బిగ్ బాస్ ఏం చేశాడంటే, మన వీళ్ళెవరు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కామన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టీనెంట్స్ లైక్ సెలబ్రిటీస్‌ని నామినేషన్ చేయాలి. ఏ రీజన్స్ మీద చేస్తారు? మీకే రైట్స్ ఉన్నాయని చెప్పారు. దీని మీద అయితే చాలా డీప్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అప్పుడు మన ఈమె పేరుంది కదా! శ్రీజ దమ్ము. ఆమె గారు ఒక స్టాండ్ తీసుకొని మనం చెప్పే ప్రతి పాయింట్ ఎగ్జాక్ట్ వ్యాలిడ్ రీజన్‌తో అయితే ఉండాలి. మనం చెప్పింది ఖచ్చితంగా ఇది కరెక్ట్ పాయింట్ అంటేనే మనం నామినేట్ చేద్దాము. లేకపోతే ఈ చిన్న చిన్నవి అండ్ ఇది అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను. మధ్యలో వచ్చేసరికి తనూజ గారు అసలు కాఫీకి అయితే చచ్చిపోతున్నారనమాట. కాఫీ అని. ఆమె ఎన్ని విధాల స్ట్రాటజీస్ యూజ్ చేయడానికైనా చాలా అంటే చాలా రెడీగా ఉన్నారు. జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫర్ ద కాఫీ. సో, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ డే. అండ్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ ఇస్తాను. వెంటనే కింద కామెంట్ చేయండి అసలు ఎలాంటి రీజన్స్కి అయితే వీళ్ళు నామినేట్ చేస్తారు అనేది.